ఆదాయం. రెండోది వచ్చేటప్పటికి ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు పూర్తయితే వాటి మీద మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ట్యాక్స్ వస్తుంది. ఇంకోటి దాని బేస్డ్గా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓ లంసమ్ అమౌంట్ అది కనుక సెట్ రైట్ అయితే కనుక మనకు ఒక 70-80 వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ ఇన్కమ్ ఏడాదికి వచ్చేస్తుంది. అవి పూర్తి కావాలి. అవును. ఈ మేనిఫెస్టోని ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకరించి మోడీ సాక్షిగా మేము వచ్చిన 3 నెలల్లోనో లేదంటే 6 నెలల్లోనో దీన్ని అమలు చేస్తాం, అందరికి అందిస్తామని ఒక హామీ అని ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మోడీ నోటితో అయితే అదేం చెప్పరు నాకు తెలిసి. మోడీని ముందు అంటే పెట్టి బీజేపీ సెపరేట్ మేనిఫెస్టో ఏం లేదు కదా ఏపీకి. మోడీ సమక్షంలో చంద్రబాబు చెప్తాడు కానీ మోడీ హామీలు కాదు కదా. మోడీ వాళ్ళది జాతీయ మేనిఫెస్టో. అదే అవును. రాష్ట్ర మేనిఫెస్టో కూడా వీళ్ళది ముగ్గురిది కలిపిన మేనిఫెస్టో వేస్ట్ నన్ను అడిగితే. ఏం లేదు, ఇదే కదా అంటున్నాను. ఇంకేముంది? కాదు, ఇంకేదో రాస్తారు రేపు రాస్తారు. వీళ్ళది ఒక 12 రాస్తారు, వాళ్ళది ఒక 12 రాస్తారు. మేబీ 4 ఏదో వాళ్ళు ఇస్తారట. అంటే వీళ్ళు డిస్కౌంట్ పెట్టారు. పెద్ద పార్టీ కాబట్టి మాది 6, చిన్న పార్టీ కాబట్టి జనసేన 4, ఇప్పుడు బులి పార్టీ కాబట్టి ఇలా 2 పెడతారేమో. అప్పుడు మొత్తం కలిపి 12 అవుతాయేమో, డజన్ హామీలు వస్తాయేమో, సూపర్ డజన్ అవుతాయేమో.